ఓ కోరిలో రంగడు అని ఒక పరమ అమాయకుడుండేవాడు. వాడి జీవితంలో ఎప్పుడూ అద్దం మిర్రర్ చూడలేదు. ఒకరోజు రంగడు పొలం పనికి వెళ్ళొస్తుంటే దారిలో వాడికొక అద్దం దొరికింది. వాడు దానిని చేతిలోకి తీసుకుని చూశాడు. అందులో వాడి ముఖం వాడికే కనిపించింది. కాని రంగడికి అది కన ముఖమని తెలియక, అరే, వీడు మా నాన్నలా ఉన్నాడే, మా నాన్న ఫోటో ఇక్కడెక్కడ దొరికింది అని సంతోషంగా ఫీలయ్యాడు. ఎందుకంటే వాడు తన నన్న పోలిక కాబట్టి. ఇంటికి వెళ్ళి పెళ్ళం చూడకుండా ఆ అద్దాన్ని బియ్యం డబ్బాలో దాచాడు. ప్రతిరోజూ పనినుంచి రాగానే బియ్యం డబ్బా తీసి అద్దంలో చూసి, నాన్నా, బాగున్నావా, తిన్నావా అని మాట్లాడి మళ్ళీ దాచేసేవాడు. ఇదంతా గమనిస్తున్నవాడి పెళ్ళం రంగికి అనుమానం వచ్చింది. నా మొగడు రోజూ బియ్యం డబ్బాతో ఏం మాట్లాడుతున్నాడు, లోపల ఏం దాచాడు అని. ఒకరోజు రంగడు బయటికి వెళ్ళగానే రంగి వెళ్ళి బియ్యం డబ్బా ఓపెన్ చేసి చూసింది. అందులో అద్దం కనిపించింది. ఆమె దానిని తీసి చూసింది. అందులో ఆమె ముఖం ఆమెకే కనిపించింది. వెంటనే రంగి గొల్లున ఏడవడం మొదలుపెట్టింది. అయ్యయ్యో, నా మొగడు నన్ను మోసం చేశాడు, ఎవరో చండాలంగా ఉన్న ఆడదాన్ని తెచ్చి బియ్యం డబ్బాలో దాచాడు అని గోలచేసింది. రంగడు ఇంటికి రాగానే పెద్ద యుద్ధం జరిగింది. రంగి, నువ్వు నన్ను మోసం చేశావు, ఆ డబ్బాలో ఉన్న ఆడవిద ఎవరు? రంగడు, అరే పిచ్చిదానా, అది ఆడవిద కాదు, మా నాన్న. ఇలా ఇద్దరు కొట్టుకుంటుంటే రంగి వాళ్ల అమ్మ, అత్తగారు వచ్చింది. ఎందుకురా కొట్టుకుంటున్నారు అని అడిగింది. వాళ్ల గొడవ విని ఆమె ఆ అద్దం తీసుకుని తన ముఖం చూసుకుంది. వెంటనే నవ్వుతూ ఇలా అంది, ఓరే పిచ్చి సన్నాసుల్లారా, దీనికోసమా మీరు కొట్టుకుంటున్నారు? ఎవరో ముసలిది, దీని మొహం చూడు ఎలా ఉందో, దాన్ని చూసి జెలస్ ఫీలవటమేంటికే, దీన్నెవరు చూస్తారు అని అద్దాన్ని విసిరేసింది.